గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు ఒక 50+, 60+ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బిలో 30 years వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటారు? సో జాయింట్ పెయిన్స్కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ జాయింట్ పెయిన్స్లో మనకి ఏజ్ పైబడుతున్న వాళ్ళలో కామన్గా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో 30+ వాళ్ళకు కూడా బోన్స్లో అరుగుదల, బోన్స్ గట్టితనం కోల్పోవడము, ఇంకా చిన్నపిల్లలలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. అయితే ఈ జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్స్ అనమాట. ఇందులో ఈ నొప్పులలో కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల వీక్నెస్, కండరాల బలహీనత, ఇట్లా ఎన్నో ఉంటాయి. ఆర్థరాలజియా, ఆర్థరైటిస్, తర్వాత రుమటైడ్, ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, తర్వాత జ్యూవెనల్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ఆ కారణాన్ని బట్టి మనం ఆర్థరైటిస్కి పేరు పెడతాం అనమాట. అయితే ఇందులో మన కారణాలు చూసుకున్నట్లయితే జనరల్గా ఏజ్ పైబడుతున్న వాళ్ళు అంటే 40-50 years దాటిన వాళ్ళల్లో వచ్చే కొన్ని ఎముకలలో వచ్చే మార్పులను బట్టి ఆ ఎముకలు అనేటివి గట్టితనం కోల్పోవడం, ఎముకల మధ్యలో ఉండే పొరలు అనేటివి పలచబడిపోవడము, తర్వాత ఎముకల మధ్యలో ఉండాల్సిన మెత్తటి ఈ ఆయిల్ లాంటి పదార్థం సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో అదే మనకి లూబ్రికేషన్ అనమాట. మూమెంట్ ఫ్రీగా ఉండాలంటే జాయింట్స్ మధ్యలో ఆ ఫ్లూయిడ్ అనేది ఉండాలి. సో ఇది ఏజ్ పైబడుతున్న వాళ్ళలో ఈ ఫ్లూయిడ్ అనేది కొంచెం తగ్గిపోవడం జరుగుతుంది. సో వీటి వల్ల ఏంటంటే కూర్చొని లేసినప్పుడు కిందికి వంగాలన్నా, లేవాలన్నా, లేదంటే నడవాలన్నా, మెట్లకి దిగాలన్నా, పడుకొని లేవాలన్నా కూడా మనకి జాయింట్స్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు సౌండ్స్ వస్తూ ఉంటాయి, పట్టేయడం కానీ, బ్యాలెన్స్ అవుట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో దీన్ని మోకాళ్ళ అరుగుదల లేదు అని అంటే వేరే ఇతర జాయింట్స్ యొక్క అరుగుదలని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది వెన్నుపూసలో రావచ్చు, షోల్డర్స్లో రావచ్చు, మోకాళ్ళకు రావచ్చు, ఇంకా వేరే ఏ జాయింట్కైనా రావచ్చు. ఇంకా రుమటైడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. ఇది కేవలం మనకేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చెప్పవచ్చు. అంటే మన రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోయి ఈ రోగనిరోధక శక్తి యొక్క కణాలు మన బోన్స్ని, మన బాడీ యొక్క కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే రక్తంలో రుమటైడ్ ఫ్యాక్టర్ కానీ, సి రియాక్టివ్ ప్రోటీన్ కానీ, ASO కానీ ఇలాంటి కొన్ని చెడు పదార్థాలు అనేటివి రేజ్ అయిపోతాయి. సో ఇవి రేజ్ అవడం వల్ల కీళ్ళు, కండరాల చుట్టూ ఉండే పొరలని వాపుకు గురి చేసి, కండరాలని వాపుకు గురి చేసి, జాయింట్స్ని డ్యామేజ్ చేసి మెల్లమెల్లగా ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్, వాపులు, జ్వరము, తర్వాత కీళ్ళు వంకర్లు పోవడము, తర్వాత ముఖ్యమైన ఆర్గన్స్ ఏవైతే హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్, ఐస్ వీటి యొక్క పై పొరలను కూడా వాపు గురి చేసి ఇతర లక్షణాలకు కూడా దారితీసి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. ఇలాంటి ఏ రకమైన ఆర్థరైటిస్లో కూడా మీరు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఒకవేళ మీరు ఇతర హై డోసెస్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నా కూడా ప్యారలల్గా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం చాలా మంచిది. దీనివల్ల మీకు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తీసేస్తాము. మెల్లమెల్లగా మీరు వాడే ఇతర మెడిసిన్స్ని కూడా ఆపేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తాయి, మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నా పేరు విజయ్ కుమార్ అండి. చెప్పండి సార్. మా అబ్బాయికి 17 years ఏజ్ అండి. ఓకే సార్. వెన్నుపూసలో నొప్పి అంటుంటాడు మేడం. ఎప్పుడు ఈ మెడ దగ్గర నుండి కింద వరకు పెయిన్ అంటుంటాడండి. ఓకే సార్. అప్పుడప్పుడు ఈ దవడలు పట్టేసినాయని చెప్పేసి దవడలు ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటాడు. దవడలు పట్టుకున్నాయి పెయిన్ వల్ల అని, వెన్నుపూస నొప్పి వల్ల అని. ఓకే, ఎక్కడైనా చూయించుకున్నారా? ఎక్కడ చూయించుకోలేదు మేడం ఇంతవరకు. ఓకే సార్, నేను చెప్తాను. అయితే దీనికి ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఖచ్చితంగా లోపల ఏదో ఇబ్బంది ఉంది అనుకోవడం అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో మేబీ ఆహారం సరిగా పోషక పదార్థాలు తీసుకోకపోవడం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోకపోవడము, ఎముకలలో కాల్షియం, విటమిన్ డి అనేది తగ్గిపోవడము, రక్తహీనత, తర్వాత ఈ విటమిన్స్, ప్రోటీన్స్ తగ్గిపోయిన వాళ్ళకి, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా, సరిగా తినని వాళ్ళకి ఇట్లా కీళ్ళు, కండరాల నొప్పులు, వెనుపూస సమస్యలు, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది. వంటలో ఏదో ఒక జాయింట్ పెయిన్, లేదంటే ఈ దవడలు మూసినప్పుడు, తెరిచినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు సౌండ్ రావడం, లేదంటే నొప్పి లాగా రావడం, లేదంటే చేతులలో, కాళ్ళల్లో నొప్పులు, లేదంటే బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తుంటాయి సార్. నెగ్లెక్ట్ అయితే చేయండి. డౌట్ క్లియర్ అవడానికి ఒకటైతే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే పరీక్ష చేయించండి. ఒకసారి మీకు వీలైతే ఆ బాబుని తీసుకొని మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఒకసారి ఎగ్జామినేషన్ ద్వారా ఓన్లీ జస్ట్ కీలు కండరాల నొప్పుల, ఆర్థరాలజియా అంటారు అనమాట దాన్ని. సో కీలు కండరాల నొప్పుల, లేదంటే ఇంక ఇతర సమస్య ఉందో చూసుకొని దాని ప్రకారంగా మందులు కొన్ని రోజులు వాడితే చాలు సార్, ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.
మేడం మా అల్లా డిస్టిక్ ఖానాపూర్ మండలం నుంచి మరల గ్రామం మాది. చెప్పండి సార్. అయితే మోకాళ్ళ కదా మోకాళ్ళలో కొంచెం బాగా నొస్తుంది మేడం, ఉబ్బుతుంది. అది నరాల ప్రాబ్లమ్ దీని ప్రాబ్లం మేడం. అది ఎంతకాలం నుంచి సార్? అదే ఇప్పుడు ఏజ్ వచ్చేసి 45 నుంచి 50 మధ్యలో ఉంటుంది మేడం. అదే మీకు ఎంతకాలం నుంచి ఈ నొప్పులు ఉన్నాయి? దాదాపు అంటే 10 సంవత్సరాల నుంచి ఉంది మేడం. సరే సార్ చెప్తా. అయితే ఇది నెగ్లెక్ట్ చేయొద్దు, మందులు ఉన్నాయి, ఫస్ట్ మందులు వాడుకోవాలి. మీరు వీలైతే రండి. సో దీని గురించి చెప్తున్నాను. ఈ మోకాళ్ళ నొప్పులు వాపులు అనేవి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు 45 to 50 45 నుంచి 50 మధ్యలో వయసులో వాళ్ళకి అక్కడ ఉండే సమస్య ఏంటంటే మోకాళ్ళ మీద మీరు చేసే పనులను బట్టి ఎక్కువ వంగి లేవడం కానీ ఫస్ట్ నుంచి కూడా చేసిన వర్క్ని బట్టి ఆ ఒత్తిడి అనేది మోకాళ్ళ మీద ఎక్కువ పడ్డప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో ఎముకలు గట్టిగా ఉండవు. ఎముకలలో ఉండాల్సిన జిగురు అనేది తగ్గుతుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అనే పదార్థం ఆయిల్ అనేది తగ్గుతుంది. అండ్ ఆ కీలి యొక్క పొరలు ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల ఎముక చుట్టూ ఉండే పొరలు అనేటివి పల్చబడిపోతుంటాయి అనమాట. దీన్నే అరుగుదల అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ మెయిన్ ఉండాల్సిన ఆయిల్ అనేది తగ్గిపోయి ఆ ప్లేస్లో నీరు అనేది చేరుతుంది. ఆ నీరు చేరినప్పుడు వాపులు అనేటివి వస్తాయి. ఇవేంటంటే తగ్గుతూ పెరుగుతూ మీరు చేసే పనిని బట్టి అవి లైఫ్ లాంగ్ అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు వీలైతే ఒక ఎక్స్రే రిపోర్టు మోకాళ్ళకి తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా మీరు కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా కొన్ని రోజులు మందులు వాడితే ఈ వాపులు తగ్గిపోతాయి, నొప్పులు కూడా పర్మనెంట్గా పోతాయండి. ఓకే డాక్టర్. సో ఇందాక మీరు ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే రూమటైడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్, గాటి ఆర్థరైటిస్ వాటి సిమ్టమ్స్ చెప్పండి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే సోరియాసిస్ అనేది ఒక చర్మ సమస్య. అది ఒక పెద్ద మొండి వ్యాధి. ఒకసారి వస్తే ఆ తగ్గుతూ పెరుగుతూ అది కూడా లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. చర్మం పొడిబారడము, పొట్టురాలడం లాంటివి ఉంటాయి. అయితే ఈ సోరియాసిస్ అనే సమస్యలో మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే ఈ చర్మ సమస్యలో ఉన్న వాళ్ళకి కీళ్ళ చుట్టూ ఉండే పొరలు కూడా వాపుకు గురయ్యి ఆటో ఇమ్యూన్ అంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్స్ని డ్యామేజ్ చేయడము, దానివల్ల ఏంటంటే చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్, వాపు, నొప్పి, ఎరుపు, వేడి ఎక్కడము, దానివల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది జాయింట్ పెయిన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. అయితే ఎవరికైనా కూడా ఈ సోరియాసిస్ అనే చర్మ సమస్య ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ వస్తే అసలు నెగ్లెక్ట్ చేయకండి. దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే అలాంగ్ విత్ స్కిన్ ప్రాబ్లమ్ మీకు జాయింట్ పెయిన్స్ కూడా కంప్లీట్గా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకా గౌటీ ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే గౌట్ అనేది ఏంటి అని అంటే రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువైపోవడం అనమాట. ఇది కొంతకాలం చాలా మటుకు మనకి ఆహార పదార్థంలో హై ప్రోటీన్స్ అండ్ ప్యూరిన్స్ ఇవి ఉంటాయన్నమాట. సో అవి ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఈ సీరం యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఈ సీరం యూరిక్ యాసిడ్ అనేది జాయింట్స్ చుట్టూ ఒక క్రిస్టల్స్ లాగా, ఒక రాళ్ళ లాగా, ఒక ఇసుకలాగా చేరిపోయి జాయింట్స్ని డ్యామేజ్ చేసి ఆ పొరలను డ్యామేజ్ చేసి తర్వాత వాటి లోపల వాపులు అనేటివి ఏర్పడతాయి. ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఎక్కువ శాతం కాలి బొటన వేలు నుంచి స్టార్ట్ అయ్యి యాంకిల్స్ కానీ ఇతర జాయింట్స్కి కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఒక్కసారి ఆ రిపోర్ట్ అనేది చేయించుకొని మా దగ్గర కన్సల్ట్ అయినట్లయితే ఏ ప్రాబ్లం అనేది మేము ఎగ్జామినేషన్ ద్వారా అది కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దాని ప్రకారంగా మందులు ఇస్తాము అండ్ సలహాలు కూడా ఇస్తాము. దీని ప్రకారంగా రెగ్యులర్గా వాడుకుంటే ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అయినా కూడా కంప్లీట్ రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు రాజేశ్వరి అండి. నమస్కారం అండి, చెప్పండి అమ్మా. ఇది నాకు 1 month నుండి మేడం లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ నీయా యాంకిల్ అమ్మా? ఈ రెస్పాన్స్ మధ్యలో బోన్ ఉంటుంది కదా. ఓకేమా. సో ఈ జాయింట్ పెయిన్స్లో మనకి లెఫ్ట్ లెగ్ పెయిన్ అంటున్నారు, కాకపోతే అది నీయా యాంకిల్ అనేది క్లారిటీ లేదు. ఆ లెగ్లో ఎక్కడైనా కూడా మోకాలు కానీ యాంకిల్ కానీ లేదంటే మోకాలు కింద భాగంలో నొప్పి కానీ ఉన్నట్లయితే అది మనం ఫస్ట్ అది ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే కాల్షియం తక్కువ, విటమిన్ డి తక్కువ, జాయింట్ పెయిన్స్, కీలు కండాల నొప్పులు అనేటివి కామన్గా వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే 30 to 40 years దాటిన వాళ్ళలో అరుగుదల అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఆస్టియోపోరిసిస్, ఆస్టియోపీనియా అంటే ఎముక యొక్క గట్టితనం అనేది సరిగా లేకపోయినట్లయితే కూడా మనం ఎక్కువ నిలబడ్డా, ఒంగి లేసినా, బరువు మోసినా, ఎక్కువసేపు నడవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవే మెల్లమెల్లగా
కీళ్ళ అరుగుదల లాగా మారిపోతాయి. ఈ ఒకసారి కీళ్ళ అరుగుదల స్టార్ట్ అయింది అని అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంటుంది. అయితే మీకు వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి కన్సల్ట్ అవుతే అది అరుగుదలనా లేదంటే జస్ట్ జాయింట్ పెయినా లేదంటే కండరం నొప్ప చూసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, సో ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో డయాగ్నోసిస్ కూడా ఇన్వెస్టిగేషన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? సో జాయింట్ పెయిన్స్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. కామన్గా మాత్రం ఎవరికైనా కూడా ఒక జాయింట్ చాలా కాలంగా వస్తుంది, కొన్ని వారాల నుంచి అలాగే నొప్పి ఉంది, మందులు వాడినా తగ్గట్లేదు అని అంటే ఫస్ట్ బేసిక్ రిపోర్ట్ ఎక్స్రే తీయించుతాము, తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చేయిస్తాం అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ ఇవి చేపిస్తాం. ఇందులో కూడా క్లారిటీ లేదు, అది చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, జాయింట్స్లో వాపులు ఉన్నాయి, జ్వరం ఉంది, ఇతర సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే కామన్గా వచ్చేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఒకటి, సి రియాక్టివ్ ప్రోటీన్ ఒకటి, ఏఎస్ఓ టైటర్ ఒకటి, తర్వాత యూరిక్ యాసిడ్ పరీక్ష ఒకటి, ఇంకా మీకు ఇతర సమస్యలు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా చేయించుకోవాలి. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఏర్పడతాయి, వెనుపూస సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వాటికి ఎంఆర్ఐ అండ్ టీబీ పరీక్ష, సో మోటాక్స్ ఇలాంటివి చేయించుతుంటాం. ఇంకా అవసరాన్ని బట్టి ఇతర సమస్యలకి ఇతర ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ అనేవి చేపిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. చెప్పండి, నమస్కారం ప్రాబ్లం సార్. చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాస్ రెడ్డి మేడం, కరీంనగర్ జిల్లా. ఓకే సార్. మేడం నాకు 38 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే సార్. నాకు ఇప్పుడే మోకాలు నొప్పులు వస్తున్నాయి మేడం. ఓకే సార్, మరి ఎక్కడైనా చూయించుకున్నారా? ఎక్స్రే రిపోర్ట్ ఏమైనా చేయించారా? ఎప్పుడు చూపించుకోవాలి మేడం? ఎవరినైనా అడిగితే చిన్న వయసే కదా అంటారు. ఓకే సార్, ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నారు? ఒక 3 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువ అవుతున్నాయి మేడం. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ ఉంది, మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. మీకు వీలైతే మనకి కరీంనగర్లో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా కన్సల్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్తాను. ఇప్పుడు 38 ఇయర్స్ అంటే నియర్ టు 40. అయితే ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఏంటంటే మనం చేసే పనులను బట్టి ఇంకా ఎముకలలో కాల్షియం తక్కువ ఉన్న, విటమిన్ డి తక్కువ ఉన్న, గట్టితనం అనేది లేకపోయినా కూడా ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకి, వంగి లేసే వాళ్ళకి, ఒకటే ప్లేస్లో కూర్చొని నిలబడి ఉండే వాళ్ళకి ఏంటంటే మన శరీరం యొక్క బరువు అనేది ఎక్కువ శాతం మెడ, నడుము కింద, మోకాళ్ళు, అరిపాదాల మీద ఎక్కువ పడుతుంది. కాబట్టి వీటిలలో తొందరగా కొంతమందికి 50 ఏళ్ళే దాటాల్సిన పని లేదు, ముందే కూడా అరిగే అవకాశం ఉంటుంది. అరిగే ముందు దశలో కూడా ఇట్లా నొప్పులు అనేటివి ఉంటాయి. సో ఇవి నెగ్లెక్ట్ చేస్తే అవే కీళ్ళ అరుగుదల లాగా మారుతాయండి. దీనికి మీరు ఏంటంటే తొడిగేటివి దొరుకుతాయి, నీ క్యాప్స్ అని, అవి కొంతకాలం వాడండి. మీరు చేసే పనిని బట్టి ఎక్కువ నిలబడడం, జర్నీలు చేయడము ఇలాంటివి ఉన్నట్లయితే మీరు నీ క్యాప్స్ వాడండి. దీనికి హోమియోపతిలో చాలా రకాల మందులు ఉన్నాయండి. జాయింట్ పెయిన్స్కి కాలఫిలం అని, తర్వాత రెస్టాక్స్ అని, బ్రయోనియా అని, తర్వాత ఇంకా ఎన్నో రకాల క్యాల్కేరియా ఫ్లోర్ అని, క్యాల్కేరియా ఫాస్ అని, బెల్ అని, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోడోడెండ్రాన్. ఈ లక్షణాలను బట్టి మనం మెడిసిన్ అనేది సెలెక్ట్ చేస్తాము, ఏది పడితే అది వాడకూడదు. ఇంకా కాన్స్టిట్యూషనల్ థెరపీలో ఇలాంటి మెడిసిన్స్ కూడా ఇవ్వమన్నమాట. ఆ శరీర లక్షణాలు, మానసిక లక్షణాలు, తర్వాత రోగి యొక్క లక్షణాలు, రిపోర్ట్స్ని బట్టి టోటల్గా తీసుకొని మీకు సూటబుల్ మెడిసిన్ అనేది కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం, ఇంకా సలహాలు చెప్తాం. ఇవన్నీ పాటించుకున్నట్లయితే ఏ టైప్ ఆఫ్ డిజార్డర్స్ అయినా, వెనుపూస సమస్యలైనా, డిస్క్ ప్రాబ్లమ్స్ అయినా, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఆర్థరాలజియాస్ అయినా కూడా అది రూట్ లెవెల్ నుంచి క్లియర్ అయ్యి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్, సో ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో హోమియోపతి ట్రీట్మెంట్లో ఏంటంటే శాశ్వత పరిష్కారం కోసమే ఇస్తామన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అయినా కూడా, జాయింట్ పెయిన్స్ అంటేనే ఒకసారి వస్తే అవి మందులు వాడినప్పుడు తగ్గుతూ మళ్ళీ వాతావరణంలో మార్పుని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. అవి కొంతకాలం ఏంటంటే లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది ఉంటుంది. ఆ జాయింట్ పెయిన్స్ అనేటివి ఒక మొండి వ్యాధులు. ఇలాంటి వాటికి మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిమ్ ఏంటి, హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా మీకు లాభం ఏంటంటే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ పథ్యాలు అనేటివి ఉండవు. ఆ పెయిన్స్ అనేటివి తీవ్రత అండ్ సివియారిటీ అండ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ కంట్రోల్లోకి వస్తాయి. ఆ కంట్రోల్లోకి వచ్చిన పెయిన్స్ అనేటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రుమటాయిడ్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, లేదంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, జ్యూవెనైల్ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి ఏ రకమైన ఆర్థరైటిస్, ఆర్థరాలజియా, డిస్క్ ప్రాబ్లమ్స్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి వాటన్నిటికీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి తగ్గిన నొప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఇస్తాం అనమాట. ఓకే, సో ఆర్థరైటిస్లో ఇన్ని టైప్స్ ఉన్నాయి కదా, సో కామన్గా వచ్చే టైప్ ఏంటి? సో కామన్గా చూసుకున్నట్లయితే వయసు పైబడే వాళ్ళకి వచ్చే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేటివి కామన్ అనమాట. ప్రతి ఒక్క మనిషిలో ఒక 40-50 ఏజ్ దాటిన వాళ్ళలో ఈ లక్షణాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. 80% పీపుల్కి ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఇవి ఎక్కువ పెద్ద జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతాయి. మన బరువు ఎక్కువ పడేది మోకాళ్ళ మీద కాబట్టి డైలీ వేర్ అండ్ టైర్ వల్ల మన మోకాళ్ళే ఎక్కువ అరిగే అవకాశం ఉంటుంది. అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో
పెద్ద కీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ కీళ్ళు అనేటి వాపు కానీ, నొప్పి కానీ, ఎరుపు కానీ, వేడి కానీ ఉంటాయి. ఇవి ఎక్కువ కూర్చొని లేసేటప్పుడు, మెట్లకి దిగేటప్పుడు, కింద కూర్చున్నప్పుడు, కాలు మడతబెట్టినప్పుడు, లేదంటే ఎక్కువసేపు నిలబడడం నడవడం చేసినప్పుడు ఎక్కువ అవుతుంటాయి. దీంట్లో మనకి కంప్లీట్గా హోమియోపతి మందుల ద్వారా ఆ జాయింట్స్ యొక్క పొరలు అనేటివి మళ్ళీ స్మూత్ అయ్యే విధంగా, జిగురు పెరిగే విధంగా, ఎముకలు గట్టిపడే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, సో ఈ జాయింట్ పెయిన్స్ అప్పుడు కొంతమంది సర్జరీస్ చేయించుకుంటారు, కానీ సర్జరీస్ అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ అవే కంప్లైంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల పర్మనెంట్ క్యూర్ ఉంటుందంటారా? సో జాయింట్ పెయిన్స్కి చాలా మటుకు మనకి అన్ని ట్రీట్మెంట్స్తో పోల్చుకున్నట్లయితే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, పథ్యం లేకుండా ఉంటుంది. చాలా మటుకు మనకి పెయిన్స్ అనేటివి కంట్రోల్ అయితే మళ్ళీ రిపీట్ అయ్యే తీవ్రత కూడా ఎక్కువ ఉండదు. హోమియోపతి మెడిసిన్స్లో మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా సేఫ్ మెడిసిన్. సర్జరీస్కి పోయే చాలామంది పేషెంట్స్కి మనం సర్జరీస్ అవాయిడ్ చేసుకొని ఓన్లీ మందుల ద్వారా ఉపశమనంతో పాటు తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు హోమియోపతి మందుల ద్వారా చాలా మటుకు ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా కూడా ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ స్టేజ్కి తగ్గ మందులు అనేటివి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ మందులతో పాటు మేము చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అయినా ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ నొప్పులు అనేటివి ఫస్ట్ ఉపశమనం ఇస్తూ కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 22 ఏజ్ ఉంటుందండి. ఓకే సార్, నేను కాలేజ్ చేస్తున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే అండి. మేడం నాకు 6 months నుంచి కాళ్ళు తిండి వస్తున్నాయి, కాలేజ్ వెళ్తే కూర్చోలేక వెళ్తున్నా, మళ్ళీ నిలబడలేకపోతున్నా ఎక్కువ టైంలో. ఓకే సార్, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు మేడం. ఎక్స్పైరీ కూడా తీపిస్తే ఏం లేదు, మెడిసిన్ తక్కువ అవుతుంది, ఎంత మెడిసిన్ అన్నా తక్కువ అవ్వట్లేదు మేడం. వెయిట్ ఎంత ఉన్నారు? వెయిట్ మేడం 48 మేడం. ఓకే, ఏమైనా రక్త పరీక్ష చేయించుకున్నారా మీరు? చేయించుకున్నా మేడం, నార్మల్ ఏమని లేదు అన్నారు. మందులు తక్కువ అవుతుంది, చాలా మంది హాస్పిటల్ కానీ అసలు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వట్లేదు మేడం. ఓకే, నేను చెప్తానండి. సో ఇది మేజర్ ఏం కాదు, కాకపోతే నెగ్లెక్ట్ చేయకండి. అండర్ వెయిట్ ఉన్నారు మీరు, అంటే ఉన్నదానికన్నా వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఇలా నరాల బలహీనత లేదంటే కీలు కండరాల నొప్పులు అనేటివి ఉంటాయి. వీక్నెస్ వలన నొప్పులు రావచ్చు, రక్తహీనతలో నొప్పులు రావచ్చు, కాల్షియం విటమిన్ డి అంటే ఎముకలు గట్టిగా లేకపోయినా కూడా నొప్పులు అనేటివి వస్తాయి, తిమ్మిర్లు మంటలు లాంటివి వస్తాయి. నరాల బలహీనతలో కూడా తిమ్మిర్లు మంటలు లాంటివి వస్తాయి. సో ఒక వీక్నెస్ వలన ఇవి వస్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఏదైనా కారణం, ఇంకా ఏదైనా కీలవాతం లాంటివి ఉన్నదా తెలుసుకోవడానికి ఒక రిపోర్ట్స్ అయితే అవసరం ఉంటుంది. మీకు వీలైతే నల్గొండ కదా, ఇది మన నియరెస్ట్ బ్రాంచెస్ మనకి తెలిసినవారు కానీ మా బ్రాంచ్కి కానీ రండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఎందుకైనా మంచిది. అది కన్సల్ట్ అవుతే మీకు ఎగ్జామినేషన్ మేము పర్సనల్గా ఎగ్జామినేషన్ చేసి ఆ జస్ట్ కీలు కండరాల నొప్పులా లేదంటే ఇంక ఇతర సమస్య ఏమన్నా చూసుకొని కొద్ది రోజుల్లోనే మీకు ఈ సమస్య అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. వీలైతే ఒకసారి రండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. అది ముడుకులు నొప్పులు కూర్చోడు లేకపోవడం చాలా నొప్పిగా ఉంటుంది. ఎప్పటి నుంచి అండి? పచ్చడేప ఉంది అమ్మ సారా పూట. మీ వయసు ఎంత సార్? 52. ఓకే, ఎక్కడ రిపోర్ట్స్ చేయించుకున్నారు సార్ ఇంతకుముందు? ఇంతకుముందు మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకున్నాం. ఓకే సార్, నేను చెప్తాను. సో ఈ 50 years దాటిన వాళ్ళలో, 55 years దాటిన వాళ్ళలో ఎవరికైనా కూడా కొద్దిగా ఎముకలు అనేటి గట్టితనం ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే కీళ్ళు కండరాల నొప్పులు కూడా ఉంటాయి, నరాల వీక్నెస్ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎముకలు గట్టిగా లేకపోవడం వలన జాయింట్స్ మధ్యలో ఉండాల్సిన జిగురు అనేది కొంచెం తగ్గడము, జాయింట్స్ యొక్క పొరలు అనేటివి పలచబడ్డము, తర్వాత గట్టితనం అనేది లేకపోవడం వల్ల కూర్చొని లేసేటప్పుడు లేదంటే పడుకొని లేసేటప్పుడు, మెట్లెక్కి దిగాలన్నా, కాలు మడత పెట్టాలన్నా, కింద కూర్చోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు సార్. ఇది ఒకసారి స్టార్ట్ అయితే మనం కరెక్ట్గా కేర్ తీసుకోకపోతే ఆ నొప్పులు అనేటివి తగ్గుతూ పెరుగుతూ అట్లా లైఫ్ లాంగ్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. మీకు వీలైతే అది ఒక ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని, ఉన్నా లేకపోయినా రిపోర్ట్ మీరు రండి, ఎగ్జామినేషన్ ద్వారా మేము చూసి ఎంతవరకు ఉందనేది అర్థమైపోతుంది అరుగుదల. వీలైతే మాత్రం ఒక ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కొన్ని రోజులు మందులు వాడితే ఈ నొప్పులు అనేటివి కంప్లీట్గా క్యూర్ అవుతాయండి. ఓకే డాక్టర్, సో ఈ ఆర్థరైటిస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? కొంతమంది జాయింట్ పెయిన్స్ సమస్య రాగానే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఎవరికైనా కూడా మీకు 2-3 వారాల కన్నా ఎక్కువగా ఏ జాయింట్ అయినా, ఒక జాయింట్ లేదంటే మల్టిపుల్ జాయింట్స్ లేదంటే ఆ జాయింట్స్లో ఒకటే ప్లేస్లో ఒకటే పాయింట్లో పెయిన్ రావడము ఇలాంటివి జరిగినట్లయితే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ జాయింట్ పెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటున్నాయి. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఆ జాయింట్ అనేది పూర్తిగా అరిగిపోవడము,
పూర్తిగా అరిగిపోతే మనకి కొత్త బోన్ అనేది రావడం కష్టము. కాబట్టి ఏంటంటే ఆ అరుగుదల దశలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే ఆ బోన్ అనేది కంప్లీట్ రిపేర్ అవుతుంది, జిగురు ఇంప్రూవ్ అవుతుంది, బోన్ గట్టితనం వస్తుంది, తర్వాత బోన్ యొక్క పొరలు అనేటివి స్మూత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంప్లికేషన్స్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే బోన్స్ అరగడము, తర్వాత బోన్స్ వంకర్లు పోవడము, శాశ్వతంగా వంకర్లు పోవడము, ఫ్రాక్చర్స్, తర్వాత అదే కీళ్ళ వాతాలలో మనం నెగ్లెక్ట్ చేస్తే కీళ్ళు వంకర్లు పోవడమే కాకుండా మెయిన్ ఆర్గాన్స్ అంటే శరీరంలో ఉన్న ముఖ్య భాగాల యొక్క పై పొరలు అనేటివి వాపుకు గురై వాటికి సంబంధించిన సమస్యలు, ఆయాసం కానీ, గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, దమ్ము కానీ, లేదంటే కంటి యొక్క పొరలు డ్రై అయిపోవడము, కంట్లో నీళ్లు కారడము, లేదంటే ఇతర సమస్యలు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మనకి గౌటీ అండ్ సోరియాటిక్ వీటిలలో నెగ్లెక్ట్ చేస్తే జాయింట్ పెయిన్స్ అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి, లైట్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న దెబ్బలకైనా కూడా, అండ్ జాయింట్స్ డిఫార్మిటీస్ అంటే వంకర్లు పోయే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం అక్కడ లక్ష్మీ మేడం, ఆల్రెడీ మేము మన తీసుకుంటున్నాం మేడం, ఎందుకంటే హోమియోపతిలో తీసుకుంటున్నాను నేను. ఏం సమస్య కండి? మాకు మోకాళ్ళ నొప్పులు ప్లస్ బ్యాక్ పెయిన్ కూడా ఉంది మేడం. ఓకే సార్. అయితే మేడం తగ్గట్లేదు మేడం. మనం వచ్చే నెల 10 అయితే కంప్లీట్ సంవత్సరం అయితే సంవత్సరం లోపల క్లియర్ అయింది బాబు, మీకు ప్రాబ్లం కొద్దిగా నార్మల్ ఉందని చెప్పారు మేడం. ఓకే సార్. అలా తగ్గట్లేదు మేడం. మరి రిపోర్ట్స్ లో ఏమొచ్చిందండి? రిపోర్ట్స్ లో ఆల్రెడీ మేము ఎంఆర్ఐ స్కానింగ్ ఇచ్చాం మేడం. అందుట్లో L1 L2 అనేది కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఓకే సార్, నేను చెప్తాను. డెఫినెట్ గా మీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని డిస్క్ ప్రాబ్లమ్స్ లో డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్, స్లిప్ డిస్క్, తర్వాత డిస్క్ హెర్నియేషన్ ఇలాంటి సమస్యలలో ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి సార్. మీరు 1 year కాదు, ఇవి 2-3 months లోనే రెక్టిఫై అవుతాయి. కానీ ఏంటంటే కంప్లీట్ గా ఒక 1 month అన్న బెడ్ రెస్ట్ అనేది అవసరం దీనికి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పే L4, L5 లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కాటన్ అండ్ ఫోమ్ బెడ్స్ యూజ్ చేయొద్దు. నేను చెప్పే సలహాలు అయితే పాటించండి. ఇంకా కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసుకోండి, డెఫినెట్ గా మీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. ఆ బెల్ట్ అనేది మీరు ఎక్కువ జర్నీలు చేసినా, నడిచినా, నిలబడ్డా ఆ బెల్ట్ అనేది యూజ్ చేయండి. ఎక్కువ వంగి లేవడం, బరువులు మేయడము, పైకి కిందికి తిరగడము, లేదంటే జర్నీలు చేయడము, సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేయడము, ఇలాంటివి లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో. ఇంకా మీరు చెప్పే సమస్యలో L4, L5 లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం వేల వరకు ఒక తీగ లాగినట్టుగా, ఒక తీగ తెగిపోయినట్టుగా, అంత విపరీతమైన నొప్పి, కాలు లేపలేని పరిస్థితి అలాంటివి ఉంటాయి. కాకపోతే మీరు చెప్పే తీవ్రత అంత మాత్రం లేదు. కాకపోతే ఇంకా కంప్లీట్ క్యూర్ అవడానికి మాత్రం కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ మేము చెప్పే సలహాలు పాటించుకుంటూ మెడిసిన్ రెగ్యులర్గా వాడండి, తగిన పరీక్షలు చేయించుకుంటూ డెఫినెట్గా ప్రాబ్లం అనేది కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఓకే డాక్టర్, సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్తో పాటు డైట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? సో జాయింట్ పెయిన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటే కొద్దిగా పీచు పదార్థాలు తీసుకోవడము, తర్వాత ఆయిల్, మసాలా ఇలాంటివి, కొద్దిగా నాన్ వెజ్, ఆర్గాన్ మీట్స్ అనేటివి తగ్గించుకోవడము, కార్బోహైడ్రేట్ అనేది తగ్గించుకొని ప్రోటీన్ మంచిగా తీసుకోవడం, కాల్షియం, విటమిన్ డికి సంబంధించినవి తీసుకోవడం లాంటివి చేయాలి. ఒకవేళ మీరు అండర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ విపరీతంగా తక్కువ ఉంది, మాల్ న్యూట్రిషన్ లాంటివి ఉన్నాయి అని అనుకుంటే కొద్దిగా ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సీరం యూరిక్ యాసిడ్, గౌటీ ఆర్థరైటిస్, సీరం యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకి మాత్రం, ఈ బొటిన వేలు నొప్పి, యాంకిల్ పెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా పాలకూర, టమాటా, హై ప్రోటీన్ అనేది తీసుకోవద్దు. గట్టిపప్పు, లేదంటే నాన్ వెజ్, తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్, పాన్ గుట్కా అండ్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేయాలి గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు. ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే మీకు ఏది తింటే అబ్జర్వ్ చేసుకోవాలి, ఏది తింటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుందో దాని ప్రకారంగా తీసుకోవాలి. కానీ హోమియోపతి మెడిసిన్స్లో మీకు పత్యాలు అనేటివి ఉండవు. ఓన్లీ ప్రాబ్లమ్ని బట్టి మనం కొద్ది రకమైన వస్తువులు కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. మెడిసిన్ కరెక్ట్గా వాడుకుంటూ నేను చెప్పేటి ఇవి పాటించుకుంటే ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా, ఆర్థరాలజియాస్ అయినా, నరాల వీక్నెస్ అయినా, డిస్క్ ప్రాబ్లమ్స్ అయినా కూడా కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్కారం సార్, జనార్దన్ మేడం. చెప్పండి సార్. మేడం, నాకు ఫ్యాన్ లో తీసుకుంది మేడం. ఈ C5, C6 ఇక్కడ నెక్ దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పింది మేడం. MRI తీపించిన మేడం. ఓకే సార్. ఈ వేరే ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే అది తగ్గట్లేదు మేడం. 3 years అవుతుంది. ఓకే సార్. కంప్లీట్ గా ఇప్పుడు హోమియోలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా మేడం? డెఫినెట్ గా ఉంటుంది సార్. ఒకసారి మీ MRI రిపోర్ట్ తీసుకొని రండి. ఎందుకంటే ప్రాబ్లమ్ ని బట్టి ఏ స్టేజ్ లో ఉందో చూసి కరెక్ట్ గా మీకు చెప్పడానికి ఉంటుంది అనమాట. కాకపోతే ఈ ప్రాబ్లమ్ కి మా దగ్గర కంప్లీట్ రెక్టిఫై అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.
సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంది. సో ఈ ఎంఆర్ఐ రిపోర్ట్లో మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ స్పాండైలోసిస్లో ఏంటి అని అంటే మెడ భాగంలో ఉన్న వెన్నుపూసలు అనేటివి అరగడము, దానివల్ల మధ్యలో ఉన్న డిస్కులు అనేటివి కదలడం, ముందుకి లేదంటే వెనక కదలడము, అక్కడున్న నరాలు అనేటివి ఒత్తుకపోవడం. మీరు చెప్పే ప్లేస్లో ఉండే సమస్యకి చేతులు, ఛాతీ, భుజాలు, జబ్బలు ఎఫెక్ట్ అవ్వడం, కళ్ళు తిరగడం కానీ, నెక్ పెయిన్ కానీ, స్టిఫ్నెస్ కానీ ఉంటుంది సార్. సో దీనికి లైట్ నెక్ ఎక్సర్సైజెస్ అంటే సైడ్ మూవ్మెంట్, ఫ్రంట్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, రొటేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇలాంటి కొంచెం లైట్ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు సర్వైకల్ కాలర్ బెల్ట్ అనేది లాంగ్ జర్నీస్ అట్లా చేసేది ఉంటే అవి యూజ్ చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ ఫస్ట్ ఆప్షన్గా తీసుకోండి. ఇంకా టైం చాలా డిలే అయింది, ఇంకా ఇది నెగ్లెక్ట్ చేసి ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది, ఇరివర్సిబుల్ కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు వీలైతే ఆ రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్, డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది. ఓకే డాక్టర్, ప్రజెంట్ డేస్లో బిగ్ జాయింట్స్ కాకుండా స్మాల్ జాయింట్స్ పెయిన్ ఎక్కువగా వినిపిస్తుంది. అంటే లైక్ ఈ ఫింగర్ జాయింట్స్ పెయిన్ ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? అంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఆర్థరైటిసా లేదంటే వీక్నెస్ వల్ల అంటారా? సో జాయింట్ పెయిన్స్లో ఆర్థరైటిస్ అండ్ ఆర్థరాలజియాస్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇలా జబ్బు రక్తంలో చెడు పదార్థాలు అంటే ఏముండవు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, కానీ జాయింట్ పెయిన్స్ మాత్రం సివియర్గా ఉంటాయి. ఇలాంటి వాటికి ఏంటి అని అంటే ఆర్థరాలజియా అంటారు అనమాట. అంటే ఓన్లీ కీళ్ళు, కండరాల నొప్పులు, చేతి వేళ్ళు కానీ, కాళ్ళ వేళ్ళు కానీ, పాదాలు కానీ సడన్గా ఏదో ఒక జాయింట్ పెయిన్స్ రావడం, విపరీతంగా నొప్పులు ఉండడం, దానంతట అవే తగ్గడం, మళ్ళీ రిపీట్ అవ్వడం, తరచుగా ఇవి చూస్తుంటాం. అయితే దీనికి కరెక్ట్గా పోషక పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలి, కొద్దిగా నీళ్ళలో పని అవాయిడ్ చేయాలి. సో ఇవి చేస్తూ కాల్షియం, విటమిన్ డి పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉందనేది తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మందులు వాడుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నెగ్లెక్ట్ చేస్తే ఇవే కీళ్ళ వాతాలు, కీళ్ళ అరుగుదల లాగా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో సోరియాటిక్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ఎందుకంటే సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్, ఆర్థరైటిస్ అనేది జాయింట్ డిసీజ్. సో రెండింటికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తారా? సో సోరియాటిక్ ఆర్థరైటిస్లో ఈ చర్మ సమస్యలో జాయింట్ పెయిన్స్ అనేటివి ఒక కాంప్లికేషన్స్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి మనకి సోరియాసిస్కి కూడా కంప్లీట్గా రెక్టిఫై అయ్యే ట్రీట్మెంట్స్ హోమియోపతి ద్వారానే ఉంటుందన్నమాట, ఇతర ట్రీట్మెంట్స్తో పోల్చుకున్నట్లయితే. సో కాబట్టి ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు హోమియోపతిలో సక్సెస్ రేట్ అయితే మంచిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం చర్మ సమస్యకి పొట్టు రాలడము, లేదంటే దురద మంట, ఇవి తగ్గుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం జాయింట్ పెయిన్స్ కూడా రెక్టిఫై అవుతాయి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. సో దీనికి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్త, కొద్దిగా చల్లదనానికి నొప్పులు అనేవి ఎక్కువైతే, సోరియాసిస్ ఎక్కువైతుంది కాబట్టి వింటర్ అండ్ రైనీ సీజన్ కొద్దిగా కేర్ తీసుకోవాలి. ఇంకా ఘాట్లు పడకుండా చూసుకోవాలి. కొద్దిగా నాన్ వెజ్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ సో హోమియోపతి మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 న్యూస్.